రాజారాణి సినిమాతో దర్శకుడిగా అడుగుపెట్టిన తరువాత వరుస కమర్షియల్ సినిమాలతో సక్సెస్ఫుల్ దర్శకుడిగా అట్లీ గుర్తింపు తెచ్చుకున్నారు. విజయ్కి హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన అట్లీ గత ఏడాది బాలీవుడ్లో షారుఖ్ ఖాన్కి బ్లాక్ బస్టర్ హిట్ అందించారు. ఈ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. బాలీవుడ్లో హైయెస్ట్ కలెక్షన్ అందుకున్న సినిమాగా జవాన్ నిలిచింది. ఈ సినిమా తర్వాత అట్లీ ఇమేజ్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. బాలీవుడ్లో స్టార్ హీరోలు అందరూ కూడా అట్లీతో మూవీ చేయాలని ఎదురు చూస్తున్నారు. తన కోసం కథ రెడీ చేయమని సల్మాన్ ఖాన్ ఇప్పటికే అట్లీకి సూచించారంట. ఆ పనిలో అట్లీ ఉన్నాడు. ఇక టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా పుష్ప 2 తర్వాత ప్రాజెక్ట్ అట్లీ దర్శకత్వంలో చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికీ అట్లీ అల్లు అర్జున్కి స్టోరీ లైన్ నెరేట్ చేశాడని, బన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ ఏడాది ఆఖర్లో వీళ్ళిద్దరి కాంబినేషన్లో మూవీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. ఇదిలా ఉంటే అనిల్ అంబానీ కొడుకు పెళ్లికి సౌత్ నుంచి అతి కొద్ది మంది స్టార్స్కి ఆహ్వానం అందింది. వారిలో అట్లీ కూడా ఉన్నారు. తన భార్యతో కలిసి అట్లీ ఈ వివాహ వేడుకకి హాజరయ్యారు. వేడుకలో రణ్వీర్ సింగ్ అట్లీని అందరికీ పరిచయం చేస్తూ బాలీవుడ్ స్టార్స్ అందరూ ఇప్పుడు ఇతడితో మూవీస్ చేయడం కోసం ఎదురు చూస్తున్నారని తనదైన శైలిలో ఫన్నీగా తెలిపాడు. దీనిని బట్టి అట్లీ క్రేజ్ బాలీవుడ్లో ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. రణ్వీర్ సింగ్ సైతం అట్లీతో మూవీ చేయాలని ఆలోచనలో ఉన్నట్లు అతని మాటలను బట్టి తెలుస్తోంది. కమర్షియల్ డైరెక్టర్గా అట్లీకి మంచి ఇమేజ్ ఉంది. సోషల్ ఎలిమెంట్ని తీసుకొని దాన్ని బలమైన హీరో క్యారెక్టరైజేషన్తో రిప్రజెంట్ చేస్తాడు. అలాగే హీరో ఎలివేషన్స్ కూడా అతని సినిమాలో అద్భుతంగా ఉంటాయి. ఈ కారణంగానే బాలీవుడ్ స్టార్స్ అట్లీతో మూవీస్ చేయడం కోసం ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే టాలీవుడ్ స్టార్స్ కూడా అట్లీ కోసం వెయిట్ చేస్తున్నారు.